నమస్కారం. ఎస్9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధిని చూసి వార్వలేకే వైసీపీ ర్యాలీలు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. వెన్నుపోటుకు 2 ఏళ్లు భారీ నిరసన ర్యాలీ చేపట్టిన వైసీపీ శ్రేణులు. గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేసిన వలవల మల్లికార్జునరావు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం దర్శిపర్రు గ్రామంలో శుక్రవారం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అవినీతి అక్రమాలను ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని అన్నారు. జగన్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వంపై బురద జల్లటమే లక్ష్యంగా తప్పుడు ర్యాలీలు నిర్వహిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే ర్యాలీలు ఎందుకు చేస్తున్నారని వైసీపీ నేతలను ప్రజలు నిలదీయాలని కోరారు. వైసీపీ హయాంలో దర్శిపర్రు, జువ్వలపాలెం గ్రామాల్లో పంటలను ఈ క్రాప్ నమోదు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సమగ్ర సర్వే నిర్వహించి పూర్తి యాజమాన్య హక్కులతో రాజముద్రతో పాస్ పుస్తకాలను అందించామని తెలిపారు. 5 ఏళ్లలో రోడ్ల గుంతలు కూడా పూడ్చలేని అసమర్థ పాలన చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు రోడ్లపై ధర్నాలు చేయటం సిగ్గుచేటని అన్నారు. గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాలు చేశారు. మంచి పాలనను ప్రజలు గుర్తించి ప్రోత్సహించాలని అన్నారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో అన్ని పార్టీల వారు పాల్గొని 100% సమగ్రంగా జరిగే విధంగా బాధ్యత వహించాలని కోరారు. కుటుంబ సభ్యులు ఖచ్చితమైన సమాచారం ఇచ్చి ప్రజలు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యారావు, ఎంఆర్ఓ సునీల్ కుమార్, ఎండీఓ ప్రసాద్, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పుల్లా బాబీ, ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, చాపల రమేష్, సర్పంచ్ కోలా శేషవేణి, పాలూరి వెంకటేశ్వరరావు, మైలవరపు పెద్దబాబు, వాడపల్లి సుబ్బరాజు, మద్దాల మణికుమార్, పసుమర్తి రామలక్ష్మణ్, సిద్ధ వీరన్న, బేతిన గిరిధర్, పసులకొండ, శనగన రాంబాబు గౌడ్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, పాలూరి భూపాల్, కట్టుబోయిన కృష్ణప్రసాద్, పాలూరి బోరయ్య, తోట నిరీక్షణరావు, పాలూరి వెంకన్న, కూటమి నాయకులు పాల్గొన్నారు. మీ కళ్ళు పోయి ఇవాళ మీరు మాట్లాడుతూ ఉంటే ఏం అభివృద్ధి జరిగిందంటే మీరు తిరిగి రోడ్లు చూడండి. ఒకసారి మీరు తిరిగి రోడ్లు, శానిటేషను, పేదలకు వెళ్ళే ఉచితమైనటువంటి గ్యాస్ సిలిండర్లు చూడండి, ప్రతి నెల పెన్షన్లు డబ్బులు ఇస్తున్నారో లేదో చూడండి, అన్నదాత సుఖీభీమా డబ్బులు పడుతున్నాయో లేదో చూడండి. ఇంకా ఇవన్నీ వదిలేసి నిరుద్యోగులు డబ్బులు ఇస్తానో ఇవ్వలేదు, ఇస్తారు. డబ్బులు ఇవ్వాలంటే ఇవన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళడానికే ఈ బడ్జెట్ సరిపోక సతమతం అవుతూ ఓ పక్కన ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రభుత్వాన్ని ప్రజలు కూడా భాగస్వాములు చేసి తాడేపల్లిలో అభివృద్ధి చేస్తూ ఉంటే మీరు నోటికి ఏదో వస్తే అది మాట్లాడితే మాకు కూడా బాధగా ఉంది. ఎందుకంటే పని చేసినా చేయకపోయినా ఒకటే అనుకున్నప్పుడు, పని చేసినప్పుడు బాగా చేశారని అనాలి, పని చేయనప్పుడు పని చేయలేదని కూడా చెప్పాలి. ఆడి కులం ఏదైనా, మతం ఏదైనా, లేకపోతే ఆడు ఎక్కడ ఏ పార్టీ అయినా సరే మనం పని చేసినట్టు చెప్పవలసిన బాధ్యత మనకుంది. మనం గత ప్రభుత్వంలో నష్టపోయామే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కోసం ఆలోచన చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయకులంతా కలిసి మనం ఎదురు తీసుకెళ్తూ ఉన్నారు, రోడ్లు వేస్తూ ఉన్నారు, పొలాలు ఇవాళ పండించిన వెంటనే ధాన్యానికి డబ్బులు పడుతున్నాయి, మనం ఇబ్బంది పడతలేదని చెప్పడానికి కూడా మన వాళ్ళకి చాలామందికి మాట్లాడలేకపోతూ ఉన్నారు. మీ హక్కు పట్టాదారి పాస్ పుస్తక పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేయించేసిన ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, మన ఆర్డీఓ గారికి, అలాగే వేదిక అందించిన కూటమి నాయకులకు, అధికారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సుపరిపాలన సందర్భంగా మన శాసనసభ్యుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సంక్షేమం, అభివృద్ధి అనేది 2 కళ్ళు. అలాగే గత ప్రభుత్వం ఇప్పుడు వెన్నుపోటు పడుతుందని చాలామంది గత 10 రోజుల నుంచి కార్యక్రమాలు చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం వారు. గత ప్రభుత్వ హయాంలో కుంటిపరిచి మీరు వెన్నుపోటు పరిచారు. ఎందుకంటే అభివృద్ధి లేకుండా సంక్షేమం అనే మోసంలో ప్రజలను మోసం చేస్తూ మీరు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ అమలు చేసి ఒక్క హామీ తప్ప కనవాన్ని అమలుపరిచి ఇది మా మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకున్న ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం. అలాగే ఈరోజు
దేశంలోనే ప్రథమ స్థానంలో పంచాయతీరాజ్ వ్యవస్థని నిలబెట్టి దేశంలోనే నెంబర్ 1గా మన రాష్ట్రాన్ని నిలబెట్టిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఈ నిధులు వచ్చినాయంటే ఆ నిధుల్ని ఆయన మనం చెప్పక్కల్లా, ఆ గ్రామంలో ఈ నిధులు పలానా చోట ఆయన చేయమని చెప్తున్నారు. అలాంటి నాయకుడు దగ్గర మేము పనిచేయటం, అలాంటి నాయకుడు తాడేపల్లి నియోజకవర్గానికి రావటం మన అదృష్టం. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నంత కాలం ఆయన ఎప్పటి వరకు జీవించుంటారో లైఫ్ లాంగ్ మన శాసనసభ్యులుగా బొలిశెట్టి శ్రీనివాస్ గారిని మనం ఎన్నుకోవాలి. అదే మనం ఆయనకి ఇచ్చిన గౌరవాన్ని నేను తలుస్తున్నా. జై జనసేన, జై బొలిశెట్టి. ఈరోజు రెవెన్యూ సదస్సుకు పాస్ పుస్తకాల పంపిణీకి ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవనీయులు ప్రభుత్వ వైపు శాసనసభ్యుల వారు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే దర్శపర్రు గ్రామ మాజీ సర్పంచ్ శేషవేణి గారికి, అలాగే పాలి వెంకటేశ్వరరావు గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షుడు పుల్లాబాబీ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే పెద్దబాబు గారికి, కృష్ణప్రసాద్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, కూటమి నాయకులందరికీ, దర్శపర్రు రైతులకు, గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత ప్రభుత్వం మన భూముల్ని జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుని మనకి ఇవ్వడం జరిగింది. అది మన తాతలు మనకి ఇచ్చిన భూములో, తండ్రులు ఇచ్చిన భూములో జగన్మోహన్ రెడ్డి వేసుకునే హక్కు ఆయనకు లేదు. దాన్ని కూటమి ప్రభుత్వం సవరించి రాజముద్రతో మనకి ఇవ్వడం జరిగింది. అలాగే దర్శపర్రు గ్రామంలో 100 సంవత్సరాల క్రితం నుంచి ఆన్లైన్ కాని భూముల్ని ఇంతవరకు ఏ ఎమ్మెల్యే వచ్చినా చేయలేని పని మన గౌరవనీయులు ప్రభుత్వ పైన బొలిశెట్టి శ్రీనివాస్ గారు కలెక్టర్ మేడంతో సన్నిహితంగా ఉంటూ ఆ భూమిని ఆన్లైన్ చేసి దర్శపర్రు గ్రామ ప్రజలకు, రైతులకు అందివ్వడం జరుగుతుంది. దీన్ని మనం అందరం గుర్తించుకోవాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో సమస్య ఉంటే తీర్చుకోవచ్చు, కానీ రెవెన్యూ శాఖలో సమస్య ఉంటే అది కొన్ని 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా తీరని సమస్య. అలాంటి సమస్యని మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి మన ఇంటి తండ్రి మాదిరిగా గ్రామంలో ప్రతి సమస్యల్ని తెలుసుకుని ఇంతవరకు మనం ఎన్ని సమస్యలు తీర్చామో ఇంకా ఎన్ని సమస్యలు తీర్చాలనేది ఆయనే దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే గతంలో మనం నాయకుల దగ్గరికి వెళ్ళి పదే చెప్పుకున్నా కానీ తీరని సమస్యలు ఇవన్నీ. సమపాళ్ళలో నడుస్తున్న ఈ ప్రభుత్వానికి మనందరం మద్దతుగా ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు మరియు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, ఇంకా వచ్చేసినటువంటి మండల ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, సర్పంచ్ గారు, ఇతర అధికారులు, మరి వచ్చేసినటువంటి రైతులు, ప్రజానీకానికి అందరికీ నా యొక్క నమస్కారాలు. అందరికీ భూమి అన్నది ఒక అనుబంధం. ప్రతి ఒక్కరు కూడా భూమి కావాలని కోరుకుంటారు. భూమి అనేది ఒక భరోసా. ఆ భరోసాకి ఎప్పుడు భరోసా పూర్తిగా వస్తుందంటే ప్రభుత్వ రికార్డుల్లో వాళ్ళ పేర్లు ఎప్పుడైతే నమోదైనాయో అప్పుడు ఆ భూమికి సంబంధించిన భరోసా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎన్ని డాక్యుమెంట్లు ఉన్నా కానీ పట్టదారు పాస్ పుస్తకం అనేది వాళ్ళ చేతిలో లేకపోతే మరి వాళ్ళకి ఏ ఉపయోగం ఉండదు. అలాంటి దాన్ని మరి ప్రభుత్వం ట్యాంపరింగ్ ఏమీ లేకుండా చాలా ఏదైతే కరెన్సీ పేపర్ ఏదైతే ఉందో కరెన్సీ పేపర్ స్టాండర్డ్స్ తోటి దాదాపు 20 రకాల సెక్యూరిటీ ఫీచర్స్ తోటి ఎవరు దాన్ని మాడిఫై చేయలేకుండా చాలా పకడ్బందీగా తయారు చేసినటువంటి ఈ బుక్. ఇది సుమారు 150 రూపాయలు విలువైనటువంటి బుక్ని ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి హామీ మేరకు మీకు అందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరు దరఖాస్తు చేసుకోకుండా అందరూ కూడా డైరెక్ట్గా మీ వద్దకే గ్రామ సభ పెట్టి మీ వద్దకే వచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వం వారు ఈ యొక్క ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకొని ఇంకెవరైనా తదుపరి మ్యూటేషన్స్ కావాలంటే ఆ మ్యూటేషన్స్ కూడా చేసుకుని కొత్త పాస్ పుస్తకాలు పొందుతారని చెప్పేసి, అదేవిధంగా ఉన్నటువంటి పాస్ పుస్తకాలను ఉపయోగించుకుని మీ యొక్క లోన్లు తీసుకోవడం కానీ ఇతరత్ర కార్యక్రమాలన్నింటికి కూడా ఉపయోగించుకుంటారని. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో భారీ నిరసన బైక్ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు వెన్నుపోటుకు 2 ఏళ్లు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ మెయిన్ రోడ్ మీదుగా జయలక్ష్మి థియేటర్ పోలీస్ ఐలాండ్ మీదుగా జరిగింది. ఈ సందర్భంగా వడ్డీ రఘురామ్ నాయుడు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సూపర్ 6 అంటూ ఈ కూటమి ప్రభుత్వం ఆర్భాటాలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. హంగు ఆర్భాటాలతో ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చే విధంగా వైఎస్ఆర్సీపీ ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. మీరు బాండ్ పేపర్లో సంతకాలు చేసి మరీ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు మా ఈ ఉద్యమం ఆగదని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ పనిచేస్తుందని, ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనలో ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై దాడులు, కేసులు, మహిళలకు భద్రత కరువైనదని, దివ్యాంగుల సంక్షేమం లేకపోవడం, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన మరియు నిరుద్యోగ భృతి కల్పించకపోవడం, డిఎస్సి నిర్వహణలో అస్తవ్యస్తం మరియు అనర్హులకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కల్పించడం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో చెల్లించకపోవడం, శాంతి భద్రత విషయంలో రెడ్ బుక్ పరిపాలన అమలు చేయడం, పేదలకు ఇళ్ల స్థలాలను ఇంతవరకు మంజూరు చేయకపోవడం వంటి అంశాలను ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే సంబరాలు జరుపుకుంటున్నారో, ఇవాళ ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోకుండా ఇవాళ అంగు ఆర్భాటాల్లో లేనట్టు చూపించి ఇవాళ ప్రజలను మభ్యపడతా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కచెల్లెల గురించి, అన్నదమ్ముల గురించి, రైతు సోదరుల గురించి, అలాగే విద్యార్థుల గురించి, డిఎస్సీ చదివినటువంటి స్టూడెంట్స్ గురించి, వీళ్ళందరి గురించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఇవాళ ఈ నిరసన కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇవాళ ఏదైతే మీరు కూటమి ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చేటప్పుడు మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో, ఇవాళ 15,000 అక్కచెల్లెమ్మకి ఇస్తా అన్నారు. 8,000 మీరు ఇచ్చారు. 8,000 కోట్లు అక్కచెల్లెమ్మకి ఇచ్చారు. కాపు నేస్తామని మీరు ఒక్క రూపాయి కూడా కాపు సోదరులకి ఇవ్వలేదు. రైతులకి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకోకుండా 20,000 రూపాయలు ఇవాళ రైతుకి ఇలా అన్నదాత సుఖీభావ అని మేము రైతు భరోసా పెడితే మీరు అన్నదాత సుఖీభావ అని పెట్టారు. ఏ రైతు సుఖంగా లేడు. మేము అన్నదాతకి ఇవాళ రక్షణగా ఉంటాం, అన్నదాతగా అండగా ఉంటామని మేము చెప్తే మీరు అన్నదానికి సుఖీభావాన్ని పెట్టి ఏ రైతు సుఖంగా ఈ రాష్ట్రంలో ఉన్నాడని మేము అడుగుతా ఉన్నాం. అలాగే ఇవాళ ఏదైతే ఇవాళ స్కూల్ ఫీజులు కడుతున్నారో, ఇవాళ స్కూల్ ఫీజులు పట్టలేక అక్కచెల్లెమ్మలు ఇవాళ ఇబ్బంది పడే రోజులు ఉన్నాయి. ఎవరికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పడే రోజులు ఉన్నాయి. ఇవాళ ఇట్లన్నిటి మీద ఇవాళ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన పోరాటం చేయాలని ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారో, ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా ఇవాళ ఈ రాష్ట్రం అంతా కూడా ఉద్యమం చేసి మీరు ఏదైతే మేనిఫెస్టోలో అది బాండ్ పేపర్ గా మీరు సంతకాలు పెట్టి ఇచ్చారో ఆ బాండ్ పేపర్ నెరవేర్చే వరకు కూడా ప్రజల పక్షాన ఉద్యమం చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. డిఎస్సి గురించి చూసాం. ఇవాళ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా అని చెప్పి నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి స్టూడెంట్స్ ని స్పోర్ట్స్ లో మెడల్స్, గోల్డ్ మెడల్స్ తీసుకున్న విద్యార్థులతో కూర్చొని డిఎస్సిలో అవకతవకలు ఏ విధంగా జరిగినాయి మీకు సాక్ష్యాధారాలతో కూడా చూపించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదికలో నియోజకవర్గ ప్రజలు మరియు కార్యకర్తల వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలు స్వీకరించి ప్రతి సమస్యకు తగిన పరిష్కారం కోసం వాటికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య తీరే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పెంటపాడు అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీలు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వెనకల దానిరెడ్డి గారు, కృష్ణయ్యపాలెం, వృద్ధా పెన్షన్. పొక్కిరాల
రెడ్డి కృష్ణపాలు అండి శ్రీరామూర్తి గారు నెంబరే ఉండాలి ఖచ్చితంగా. కృష్ణపాలెం తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం ఆదేశానుసారం ఈరోజు శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి భారీ ఎత్తున ఈ రోజున పెన్షన్స్, ఇళ్ల స్థలాల కోసం, అలాగే వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, అలాగే వికలాంగు పెన్షను ఎక్కువ భాగం వీటి కోసం దరఖాస్తులు రావడం జరుగుతుంది. అది ఏదైతే ఈ కార్యక్రమం ఉందో అవన్నీ కూడా బహుశా ఈ రోజు నుంచే ఆన్లైన్ చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల దృష్ట్యా మరి అతి తొందరలోనే లబ్ధిదారులందరికీ కూడా ఈ పెన్షన్లు వచ్చే రకంగా మన కూటమి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ప్రతి వారం కూడా మీరందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారని చెప్పి ఈ మాట కూడా పల్లా శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈ ఆన్లైన్ చేయించడానికి సహకరించిన మరి పట్టణ అధ్యక్షుడు రాంపండు గారు, అలాగే పెంటపాడు మండల అధ్యక్షుడు కలపర్తి వెంకట్రావు గారు, అలాగే యూనిట్ ఇన్ఛార్జి ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక చిత్తశుద్ధి కలిగిన కార్యక్రమం ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం. ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ విధానంలో బీసీ కులాల్లో కొందరికి న్యాయం జరుగుతుందని, అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా బీసీ డెడికేషన్ కమిషన్ కృషి చేయాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో బీసీ డెడికేషన్ కమిషన్ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించి దశాబ్దాలు గడిచినా కూడా ఆయా వర్గాలకు చెందిన ప్రజలకు నిజంగా న్యాయం జరుగుతుందో లేదో ఆలోచించాలని అన్నారు. అన్ని కులాల్లోనూ పేద ప్రజలు ఉన్నారని వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో కూడా ధనవంతులకే రిజర్వేషన్ ఫలాలు అందటం సరికాదని అన్నారు. ఈ అంశంపై డెడికేషన్ కమిషన్ సమగ్ర అధ్యయనం చేసి అన్ని కులాలకు సమాన న్యాయం జరిగే విధంగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, బీసీ డెడికేషన్ కమిషన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, పుల్లా బాబీ, పాలూరి వెంకటేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, గట్టెం సింధు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అలాగే గౌరవ ఎడిషనల్ డైరెక్టర్ గారు, మెంబర్ సెక్రటరీ గారు వేదికలు కోరుతానండి. ధన్యవాదాలండి. నర్సారా చూడు 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 నోటీస్ పాయింట్ సార్ ఎన్ని వందల సార్లు మేము ఇస్తూనే ఉన్నాం, పుట్టుదాకులు అయిపోతూనే ఉన్నాయి. నమస్కారం.
ఈరోజు బీసీ గణన జరగాలి, దాంట్లో ఏబిసిడి అలాగా వర్గీకరణ కూడా జరగాలనేది వాస్తవం. ఎందుకంటే మన మిత్రులు సత్యనారాయణ గారు చెప్పినట్టు, ఎంపీ గారు చెప్పినట్టు అన్ని వాస్తవాలు ఆయన చెప్పినాయి. ఎందుకంటే కొన్ని కులాలకు మాత్రమే గుర్తింపు ఉంది, 3-4 కులాలకి. చాలామంది 56 కులాలు 60 కులాలు దగ్గరగా ఉన్నటువంటి బీసీలకి మేము మీకు ఇచ్చామని చెప్పడానికి ఆ ఊళ్ళో ఉన్న 2-3 కులాలకి ఇచ్చి ఉన్న కులాలు ఎవరికి కూడా ఎక్కడా కూడా రాజకీయ ప్రాధాన్యత లేదు. అదేవిధంగా ఉద్యోగాల్లో కూడా ఎలాంటి అవకాశం రావట్లేదు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి సమయంలో మరి ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి. మరి దీన్ని ఇంకా కొంచెం ముందు వెళ్తే బాగుండేదేమో. ఈ బీసీ గణని వర్గీకరణ చేసుకుని ఉంటే ఇప్పటివరకు ఆల్మోస్ట్ 15 జిల్లాకి తిరిగారు. అందుకనే డిఫరెంట్ కమ్యూనిటీస్ రిప్రజెంటేటివ్ సార్, మీ ఇబ్బందులు ఏమున్నాయి, డిఫరెంట్ కమ్యూనిటీస్కి ఏ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా వరకు మా దృష్టికి వచ్చింది అని నోట్ చేస్తున్నాను. అన్నీ ఆలోచిస్తాను, డేటా కూడా చూస్తాను. బికాజ్ మీ అందరూ ఒకటి చాలా క్లియర్గా చెప్తున్నారు, కులగణన తప్పకుండా ఉండాలి. ఆ డేటా ఉంటేనే మనం రికమెండ్ చేయగలుగుతాం. అది కూడా చూస్తున్నాను. కొద్దిగా ఆఫీసర్స్తో, అందుకనే ప్రతి జిల్లాలో పెద్ద ఆఫీసర్స్తో కూడా డిస్కస్ చేస్తున్నాను. ఏ విధంగా డేటా ఉంది, ఎట్లా ఉంది, అది చాలా డీటెయిల్గా ఆలోచిస్తున్నాను. అది ఒకసారి సాటిస్ఫాక్షన్ లెవెల్లో వస్తేనే డేటా రిలయబుల్గా ఉంది, సాటిస్ఫాక్టరీగా ఉంది, అప్పుడు మనం ముందుకు వెళ్తాం. కానీ నిజంగా అంటే బ్యాక్వర్డ్ కులాల్లో కూడా మచ్ ఆఫ్ వెరైటీ ఉన్నాయి. అందరికీ కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా కూడా ఉన్నాయి. ప్రతి ఎడ్యుకేట్ చేస్తే థ్యాంక్ యూ. రాజకీయపరమైనటువంటి రిజర్వేషన్స్ లేని కారణంగా బీసీలలో వండుకున్నటువంటి అన్ని కులాలకి ఇందులో ప్రాధాన్యత లేదు. కాబట్టి ఈ వేదిక ద్వారా తమ కమిషన్ ద్వారా ఈ ప్రభుత్వానికి నివేదించేటటువంటి విషయం ఏంటంటే, జనాభా యొక్క అన్ని వర్గాల యొక్క జనాభాని మీరు కౌంట్ చేసి వారికి చాలినంత ప్రాధాన్యత ఇవ్వమని అడుగుతున్నాం. నేను అడెక్వేట్ రిజర్వేషన్ అడుగుతాం, ప్రపోర్షనల్ రిజర్వేషన్ అడగడం లేదు, దయచేసి గమనించాలి. ప్రపోర్షనల్ రిజర్వేషన్కి అడెక్వేట్ రిజర్వేషన్కి ఉన్న తేడా ఏంటంటే, మా జనాభా ఎక్కువ ఉంది కాబట్టి గౌడులు, చెట్టుబలిజీలు, యాదవులు బలమైనటువంటి సామాజిక వర్గాలే రాజ్యాధికారం కాకుండా ఆయా వర్గాల్లో వండుకున్నటువంటి చిన్న సంచార జాతులు, అర్ధ సంచార, విముక్తి జాతులు, నోటిఫైడ్, డినోటిఫైడ్ కమ్యూనిటీస్ని పరిగణలోకి తీసుకుని ఏబిసిడి వర్గీకరణ ద్వారా వారికి రాజ్యాధికారం కల్పించాలని మీ కమిషన్ ద్వారా ప్రభుత్వాన్ని మేము బహిరంగ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసే మిమ్మల్ని నేను ప్రత్యేకంగా మిమ్మల్ని మనఃపూర్వకంగా నేను మిమ్మల్ని ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళా రేపు కలుసుకుందాం.